జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యగారు పొద్దుగాల మస్తు సీరియస్ గా వర్క్ చేసుకుంటుండ్రు. ఓసారి పలకరిస్తే పలకరిచ్చినా ఏం ఫైదాతి? ఏ సోఫాతోటో కుర్చీతోటో మాట్లాడతారు. గట్లని ఊరుకుంటావా శ్రీవల్లి? ఏదో రకంగా ఛాన్స్ దొరికించుకోవాలి. ట్రై చెయ్యి. ఇప్పుడుకి నేను మాట్లాడాలంటే ఏం చెయ్యాలి? ఐడియా శ్రీవల్లి. ఇప్పటికి నీకెలికితే కైమంటారు. గదే మళ్ళీ పడిపోయినట్టు యాక్టింగ్ చేసినావనుకో, మళ్ళొచ్చి పట్టుకుంటారు. ఏం బుర్రేనిది? ఇప్పుడు చూడండి. అమ్మా అమ్మా, సచ్చిండ్రా దేవుడా, అసలు నడుముండదో పోయిందో. అమ్మా, ఏమైందికి మనిషికి? గిట్ల పాత స్లిప్ అయితేనే పరేషాన్ అయి పట్టుకుంటుండే. కదులుతలేడు, కన్నెత్తి చూస్తలేడు. ఏమండి సోఫా గారు, ఏంది గిది? గిడ కాలు జారి కింద పడ్డా. జరంతన్న పట్టించుకోరా? గిన్నె ఉన్నారు కదా, సర్రునొచ్చి పట్టుకోవాలని తెలియదా? ఏదన్నా జరగరంత జరిగితే ఏమైతుండే? ఎంత డేంజర్! ఏంది నేను గిట్ల అరుతూనే ఉన్నా, సపోర్ట్ చేయమైంది. సోఫా గారు ఏంది గడి చూస్తుండ్రు? అంటే నేను చేసిన నగరాలన్నీ అద్దెల్లా కనిపించినాయా? అంటే నేను అనుకోకుండా నేనే కావాలని. వేషాలు వేయడం ఈజీ, కానీ మోసాన్ని కప్పిపుచ్చుకోవడమే కష్టం. ప్రపంచాన్ని చూడాలంటే కళ్ళుంటే సరిపోదు, కాస్త బుర్రలో గుజ్జు కూడా ఉండాలి. ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. ఇదేంటి? అత్తయ్య గారు నగలు తీసుకొస్తానని ఇక్కడ వెయిట్ చేయమన్నారు, ఇంకా రావట్లేదేంటి? అత్తయ్య గారు ఆ నగలు చేతికివ్వగానే ఇలా వెళ్ళి
అలా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేసుకోవాలి, వ్యాపారం చేసేయాలి. ఒక 2 నెలలు తిరిగేసరికి ఈ వరంగల్లో కొనేయాలి. ఆ, నచ్చిందే వస్తుంది. అత్తయ్య గారు, ఇక్కడ ఇక్కడ. ఏంటి బాబు అలా చూస్తున్నావు? అత్తగారు, అడగగానే పిల్లనిచ్చారు, అడగకుండానే నగలిస్తున్నారు. మిమ్మల్ని ఎలా పిలవాలి, ఎలా కొలవాలి? అరే, మెలో డ్రామాలకి ఇది టైం కాదు నాన్న. నగలు తెచ్చాను, నువ్వు తీసుకెళ్ళు. తాకట్టు పెట్టేస్తా, డబ్బు తీసుకొస్తా, వ్యాపారం చేసేస్తా. ఏ తాకట్టు పెట్టడానికి అంత ఆత్రం ఏంటి బాబు? అంటే బంగారం రేటు గంట గంటకి మారిపోతుంది కదా అత్తగారు, త్వరగా వెళ్తే బెనిఫిట్ అవుతామని. నువ్వు బెనిఫిట్ అవడం అలా ఉంచు. 3 నెలలకు గాని ఈ నగలు విడిపించి తీసుకురాపోతే నేను ఈ ఇంట్లో నుంచి ఎలిమినేట్ అవుతాను బాబు. 3 మంత్స్ ఎందుకు అత్తగారు, 2 మంత్స్ చాలు. తాకట్లో ఉన్న నగలు నట్టింట్లోకి నడిచి రావడానికి. నమ్మచ్చా? నమ్మాలి అత్తయ్య గారు, నమ్మకమే జీవితం, జీవితమే ఒక నాటకం. అంటే ఏమో అత్తయ్య గారు, నాకు మాత్రం ఏం తెలుసు, ఫ్లోలో అన్నాను. నగలు ఇలా ఇవ్వండి. ఇక్కడ పద పద, అటు పద. ఎవరైనా చూస్తారని ఇక్కడికి తీసుకొచ్చాను. యు ఆర్ టూ ఇంటెలిజెంట్ అత్తయ్య గారు. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది బాబు. అత్తయ్య గారు, నగలు. అయ్యో మర్చిపోయాను. అమ్మా, అయ్యో అయిపోయింది, దొరికిపోయాం బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.